హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నెల్ చూశారు కదా. తమ్నెల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో మనం గత 2 రోజుల్లో చూసిన స్ట్రాటజీస్ ఆప్షన్స్ ట్రేడింగ్లో, మెయిన్లీ ఇండెక్స్ ఆప్షన్స్లో అయినా ఆర్ స్టాక్ ఆప్షన్స్లో అయినా గత 2 రోజుల నుంచి చూసిన ఆప్షన్ స్ట్రాటజీస్ వీడియోస్ ఈరోజు ఏ విధంగా పెర్ఫార్మెన్స్ చేశాయో ఈ వీడియోలో మీకు చూపెట్టబోతున్నాను. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం గత 2 వీడియోల్లో చూసాం. 5 years బ్రోకర్ వాళ్ళు మనకి బెస్ట్ డేటా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు ఆప్షన్ ట్రేడింగ్ పర్పస్, మీరు స్టాక్ ఆప్షన్స్లో అయినా ఆర్ ఇండెక్స్ ఆప్షన్స్లో అయినా ట్రేడింగ్ చేసుకోవడానికి వీళ్ళు చాలా బెస్ట్ డేటా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ డేటాతో మనం టెక్నికల్ అనాలిసిస్ చేస్తూ ఎలా పొజిషన్స్ తీసుకోవాలని మనం గత వీడియోస్లో చూసాం. ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఈ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. ఆప్షన్ ట్రేడర్స్ 5 years ప్రొవైడ్ బై టెక్నికల్ అడ్వాన్స్ డేటా అని ఈ 2 వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ వీడియోలో కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఈ డేటా వచ్చేసరికి మనకి 5 years వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 5 years అకౌంట్ ఉన్న వాళ్ళకైతే ఈ డేటా వచ్చేసరికి మీరు ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ డేటాతో మీరు అనాలిసిస్ చేస్తూ ట్రేడ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఎవరైనా మీకు 5 years అకౌంట్ లేకపోతే డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేయబడ్డది. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు నా 5 years అకౌంట్లోకి లాగిన్ అయ్యాను. ఇది నా 5 years, మనకి 5 years లాగిన్ కావని ఇలా వస్తుందన్నమాట. వీళ్ళు డైరెక్ట్ ట్రేడింగ్ వ్యూతో టైఅప్ అయ్యారు కాబట్టి మనకి ఈ విధంగా వస్తుంది పేజు. సో నేను వచ్చేసరికి ఈ కొత్తగా చూసే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి, సో లాగిన్ అవ్వగానే మీరు ఇది వచ్చేసరికి వెబ్ అప్లికేషన్ అని చెప్పొచ్చు. మీకు మొబైల్ అప్లికేషన్ కాదు, వెబ్ అప్లికేషన్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. మొబైల్ అప్లికేషన్ వచ్చేసరికి కొద్దిగా ఇంటర్ఫేస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. వెబ్ అప్లికేషన్లో మీకు ఇక్కడ విజిట్ డిస్కవర్ అని ట్యాబ్ ఉంటుంది, అది క్లిక్ చేయండి పైన. ఇది చేయగానే ఇలా మనకి ఓపెన్ అవుతుంది. సో ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏం లేదు, మీకు గత 2 వీడియోస్లో చెప్పింది ఏంటంటే ఇక్కడ లాంగ్ బిల్డప్ వీళ్ళు ఇలా మనకి డేటా ప్రొవైడ్ చేస్తారు. స్టాక్ ఆప్షన్స్లో అయినా ఇండెక్స్ ఆప్షన్స్లో అయినా మనకి ఇలా డేటా ప్రొవైడ్ చేస్తారు. ఏంటంటే మనకి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఆప్షన్ చైన్ అనాలిసిస్లో ఈ టర్మ్స్ అనేది ఎంత ఇంపార్టెంట్. లాంగ్ బిల్డప్ అని, లాంగ్ అన్వైండింగ్ అని, మీకు ఈ టర్మ్స్ అని మోస్ట్ యాక్టివ్ కాంట్రాక్ట్ అని, మోస్ట్ యాక్టివ్ కాంట్రాక్ట్ కాల్ అండ్ మోస్ట్ యాక్టివ్ కాంట్రాక్ట్ పుట్స్, లాంగ్ అన్వైండింగ్, ఇటువంటి మనకి వీళ్ళు డేటా అంటే ఏ స్పెసిఫిక్ నిఫ్టీలో ఇండెక్స్ ఆప్షన్స్లో అయినా ఆర్ స్టాక్ ఆప్షన్స్లో అయినా స్పెసిఫిక్గా ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎక్కువ లాంగ్ బిల్డప్ ఫామ్ అయ్యాయి అండ్ ఆల్సో ఎక్కువ మనకి లాంగ్ అన్వైండింగ్ ఆర్ మనకి షార్ట్ సెల్లింగ్ ఫామ్ అయింది అనేది మనకి ఇక్కడ చూపెడుతుంది. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసేపోయేది ఏంటంటే లాంగ్ బిల్డప్ పుట్ సైడ్ అయినా, ఐదర్ మనకి స్టాక్ ఆప్షన్స్లో అయినా ఇండెక్స్ ఆప్షన్స్లో అయినా, మనకు పుట్ సైడ్ అయినా ఆర్ కాల్ సైడ్ అయినా లాంగ్ బిల్డప్ స్క్రిప్ట్స్ ఏంటో మనం సెలెక్ట్ చేసుకొని దాంట్లో మనం టెక్నికల్ అనాలిసిస్ చేస్తూ పొజిషన్ తీసుకోవచ్చు అని మనం గత వీడియోస్లో చూసాం. ఈ వీడియోలో కూడా మనం ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిన కానుంచి ఈరోజు మనం చెప్పిన స్ట్రాటజీస్ ఏ విధంగా పెర్ఫార్మెన్స్ చేశాయో ఒకసారి చూద్దాం. సో నేను వచ్చేసరికి స్టాక్ ఆప్షన్స్లో చెప్పాను ఫ్రెండ్స్, మీరు సేమ్ స్ట్రాటజీ ఇండెక్స్ ఆప్షన్స్లో కూడా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు ఇది లాంగ్ బిల్డప్ ఉంది కదా, లాంగ్ బిల్డప్లో వ్యూ ఆల్ కొడతాను. సో వ్యూ ఆల్ కొడితే మీకు ఆల్రెడీ ఇక్కడ వచ్చేసరికి మన స్టాక్ ఆప్షన్ సెలెక్షన్ మీరు ఏ విధంగా చేయాలని చెప్పాను కదా. మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ 2 సెషన్లో మనం పొజిషన్స్ తీసుకుంటాం. ఇక్కడ ఎల్ఎన్టీ ఉంది, ఎల్ఎన్టీ 3600 మనకి స్టాక్ ఆప్షన్స్లో చూస్తాం. దీని చార్ట్ ఓపెన్ చేస్తాను ఒకసారి మీకు చూడండి ఫ్రెండ్స్. ఇది ఎల్ఎన్టీ ఈరోజు డేటా. సో మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి ఆఫ్టర్నూన్ మార్నింగ్ సెషన్లోనే అంటే మనం ఏం చెప్పాం, మన స్ట్రాటజీలో వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ 3 minutes క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యి దాని బ్రేక్అవుట్ సైడ్ అప్ సైడ్ పొజిషన్ అయితే పై పొజిషన్ తీసుకోవాలని అండ్ ఆల్సో లో ఎస్ఎల్గా పెట్టుకోవాలని, దీని యొక్క లో స్టాప్ లాస్గా పెట్టుకోవాలని చెప్పాం. సో ఇక్కడ మనకి ఎస్ఎల్ హిట్ అయిందా లేదా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఎస్ఎల్ హిట్ అయినట్టే మనకు కనపడుతుంది. ఒకసారి మీకు ఇది పొజిషన్ అనమాట. మనం ఇది బ్రేక్ అయితే ఈ క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్ హై బ్రేక్ అయితే ఇక్కడ పొజిషన్. సో ఇక్కడ పైకి వెళ్ళింది, మళ్ళీ రివర్సల్ అయింది. ఈ ఏరియాలో కొద్దిగా మనకి టచ్ అయ్యి వెళ్ళిపోయింది ఎస్ఎల్. ఒక్కసారి ఎట్లా ఇంక్రీజ్ అయింది చూడండి, ఇలా వెళ్ళింది.
సో ఇది వచ్చేసరికి మనకి ఎల్ఎన్టీ. మన రూల్ ఏం చెప్పామంటే మార్నింగ్ సెషన్ నుంచి మన క్లోజింగ్ అంటే 11:20 వరకు హోల్డ్ చేయండి అని చెప్పాం. 11:20 వరకు మనకి ఇక్కడికి పొజిషన్ ఇక్కడ దాకా వచ్చింది. సో మనకి ఇది ఎంత పెరిగింది చూడండి. మళ్ళీ ఆఫ్టర్నూన్ సెషన్ తర్వాత 1 to 2 సో సేమ్ బ్రేక్అవుట్. సో ఇది వచ్చేసరికి బిగ్ క్యాండిల్ ఫామ్ కావద్దు. సో ఇది మనకి ఇక్కడ బిగ్ క్యాండిల్ ఫామ్ అనేది చూస్తున్నాం. ఇలా బిగ్ క్యాండిల్ ఫామ్ కావద్దు. బిగ్ క్యాండిల్ ఇలా ఫామ్ అయితే అప్పుడు ఆ సెషన్ డ్రాప్ చేయండి. ఆల్రెడీ మనం మొన్నటి వీడియోలో చూసాం. సేమ్ అదేవిధంగా ఇది అవాయిడ్ చేయండి అని. బిగ్ క్యాండిల్ ఇలా స్మాల్ క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు పొజిషన్ తీసుకోండి. అండ్ ఆల్సో ఆర్ఎస్ఐ కూడా మనకి మస్ట్ 60% అబోవ్ ఉండాలి రూల్. సో మనకి ఇక్కడ ఆర్ఎస్ఐ 60% అబోవ్ కూడా లేదు కాబట్టి ఇది వచ్చేసరికి ఎల్ఎన్టీ 60% అబోవ్ ఆర్ మనకి ఎలా ఉండాలంటే 40 అంటే బిఫోర్ 40 బిలో, నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసరికి ఆఫ్టర్ 40 ఉండాలి. సో ఇది అండ్ నెక్స్ట్ ఇంకొక చూద్దాం. ఇది ఎల్ఎన్టీ చూసాం. దీపక్ నైట్రేట్ జస్ట్ స్టాక్ ఆప్షన్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో 3 minutes ఆర్ 5 minutes క్యాండిల్లో కూడా యూజ్ చేయొచ్చు అంటే ఎస్ ఫ్రెండ్స్, మీరు 5 minutes క్యాండిల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎనీ క్యాండిల్ ఎనీ టైం ఫ్రేమ్లో యూజ్ చేయొచ్చు. సో ఇది 2 ఈరోజు ఓపెన్ అయింది. ఈ క్యాండిల్ బిగ్ క్యాండిల్. సో మనకి సెకండ్ థర్డ్ డేట్ బిగ్ క్యాండిల్ క్లియర్గా బిగ్ క్యాండిల్ ఫామ్ అయింది. బిగ్ క్యాండిల్ ఫామ్ అయ్యి హయ్యర్ అయ్యి బ్రేక్ అయ్యి ఇక్కడ నుంచి 107 నుంచి ఇక్కడికి వెళ్ళింది. బట్ 130 వరకు వెళ్ళింది. బట్ మనకి మన రూల్ ఏంది, ఇలా బిగ్ క్యాండిల్ ఫామ్ అయితే పొజిషన్ తీసుకోవద్దని మనం చెప్పాం కదా. సో మనం ఎందుకంటే వాలటిలిటీ హెవీగా ఉంటుంది, మూమెంట్ హెవీగా ఉంటుంది, స్టాప్ లాస్ హిట్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ 1 తర్వాత 1 PM. సో 1 PM కూడా మనకి లో బ్రేక్అవుట్ అవ్వలేదు. 1 PM ఇది 1 PM క్యాండిల్ లో బ్రేక్అవుట్ అవ్వలేదు. సో మనకి ఇక్కడ ఎటువంటి సిగ్నల్ లేదు. ఇది వచ్చేసరికి దీపక్ నైట్రేట్లో. సో మీరు మిగతా కూడా చూద్దాం. HDFC 1720 కాల్ ఆప్షన్, దీన్ని కూడా ఒకసారి చూద్దాం. సో 2nd తారీఖు సో మనకి క్యాండిల్ ఇక్కడ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అయింది. బట్ ఇంకోటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఫస్ట్ రూల్ ఏంటంటే మనకి ఈ బేరిష్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, బయ్యర్ పొజిషన్ తీసుకోవాలంటే ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అని హయ్యర్ సైడ్ బ్రేక్ అయితేనే బై పొజిషన్. సేమ్ ఇలా బేరిష్ క్యాండిల్ ఫామ్ అయ్యి సేల్ సైడ్ వచ్చేసరికి బేరిష్ క్యాండిల్ ఫామ్ కావాలి. ఆ బై పొజిషన్ తీసుకోవాలంటే మాత్రం మస్ట్ ఇది మనకి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ కావాలి. అండ్ ఆల్సో 1 PM ఇక్కడ ఇది కూడా 1 తర్వాత. సో 60% అబోవ్ ఆర్ 40% బిలో బ్రేక్అవుట్. సో ఇలా మీరు స్టాక్ ఆప్షన్స్లో ట్రేడ్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. పొజిషన్స్ లో ఎస్ఎల్గా పెట్టుకొని ఇలా అంటే లాంగ్ బిల్డప్ స్టాక్స్. మీకు లాంగ్ బిల్డప్ స్టాక్స్ ఒకవేళ మీరు కొందరు అడుగుతున్నారు సార్ స్టాప్ లాస్ మస్టా అని, అడుగుతున్నారు. ఇది ఒకసారి చెప్తాను, అది మీ ఇష్టం ఫ్రెండ్స్. స్టాప్ లాస్ ఏంటంటే మన క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి పర్పస్ అని చెప్తున్నాను. సో చాలామంది ఫ్రెండ్స్ స్టాప్ లాస్ పెట్టుకోవాలా సార్ మస్ట్ అని అడుగుతున్నారు. అది మీ ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్. 2-3 ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేశారు స్టాప్ లాస్ మస్ట్ పెట్టుకోవాలని. అంటే వాళ్ళు ఏమన్నారంటే మార్నింగ్ పొజిషన్ తీసుకుంటాం, ఈ ఈవినింగ్ వరకు పొజిషన్ హోల్డ్ చేస్తామంటే అది మీ ఇష్టం ఫ్రెండ్స్, అది మీ రిస్క్. సో ఇక్కడ మీరు పొజిషన్ తీసుకున్న లాంగ్ బిల్డప్ స్టాక్స్లో పొజిషన్ తీసుకున్నా అది ఓవరాల్గా క్లోజింగ్ వచ్చేసరికి పాజిటివ్నే క్లోజ్ అయింది. ఇక్కడ ఓపెన్ అయినా అరౌండ్ 67 లోపల క్లోజ్ అయినా 110 రూపీస్లో క్లోజ్ అయింది. సో జస్ట్ చెప్తున్నాను మీకు, మీరు ఒకసారి చూడండి బ్యాక్ టైజ్ చేసుకొని. సేమ్ ఇది కూడా 2 తారీఖు సెకండ్, ఇది 2nd తారీఖు ఇక్కడ ఓపెన్ అయింది 78 అరౌండ్ ఇక్కడ ఓపెన్ అయింది. మీరు ఓపెనింగే ఇది బ్రేక్అవుట్ కాదు, జస్ట్ ఓపెనింగ్ అప్పుడే పొజిషన్ తీసుకొని లాంగ్ బిల్డప్ స్టాక్స్ ఇక్కడ చూడండి 78 నుంచి క్లోజింగ్ వచ్చేసరికి 116. సో వీళ్ళు ఏంటంటే ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ మేము మార్నింగ్ తీసుకొని క్లోజింగ్ టైంలో
క్లోజ్ చేస్తామని, క్లోజింగ్ టైంలో పొజిషన్ క్లోజ్ చేస్తామని చెప్తున్నారు. అది మీ ఇంట్రెస్ట్, మీ రిస్క్. సో ఇక్కడ బై మనకి ఫస్ట్ 2 minutes క్యాండిల్ ఇక్కడ బై అయింది. అంటే ఇక్కడ మనకి బుల్లిష్ 40 రూపీస్ దగ్గర నుంచి అరౌండ్ 58 రూపీస్ దగ్గర. సో మీరు రిస్క్, మీరు ఒకవేళ మీ దగ్గర క్యాపిటల్ ఎక్కువ ఉంది, ఎక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళు రిస్క్ బేర్ చేయగలుగుతాం, మేము ట్రేడ్ తీసుకుంటాం అలా అంటే మీరు చేయొచ్చు. అది అదర్వైజ్ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ చేయొచ్చు. అది మీ ఇష్టం ఫ్రెండ్స్, అది మీ రిస్క్. ఎంజిఎల్, ఎల్ఎన్టీ ఆల్రెడీ మనం చూసాం. ఇన్ఫోసిస్ ఉంది. సో ఇన్ఫోసిస్ చూడండి, ఫస్ట్ క్యాండిల్ క్లియర్గా. సో ఇక్కడ మనకు ఓపెన్ అయింది 33 నుంచి, హై వచ్చేసరికి 54, లాంగ్ బిల్డప్. ఇది వచ్చేసరికి కాల్ 1620 కాల్. ఎస్ఎల్ టెక్నాలజీస్, సో మనకి మార్నింగ్ సెషనే ఇట్లా లాంగ్ క్యాండిల్ ఫామ్ అయింది. చెప్పాను కదా, ఇట్లా లాంగ్ క్యాండిల్ ఫామ్ అయితే మళ్ళీ రివర్సల్ అవుతుంది. ఇట్లాంటివి అవాయిడ్ చేయమంటున్నాను. చూడండి ఎట్లుంటుంది, వాలటాలిటీ పెరిగింది, మళ్ళీ అంతే లెవెల్లో ఎక్కడ ఓపెన్ అయిందో ఆ లెవెల్లో వచ్చేసింది. సో ఇది ఇలా స్టాక్ ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇవి ఆల్రెడీ మీకు వస్తాయి. అందులో ఏది బెటర్ మీకు ఆల్రెడీ మార్నింగ్ ఓపెన్ కాగానే మీరు చూసుకోవచ్చు. సో ట్రెండ్ని బట్టి ఇక్కడ ఈ వీళ్ళు ప్రొవైడ్ చేసే డేటాతో మనం కూడా ఎనాలిసిస్ చేస్తూ పొజిషన్ తీసుకోవాలి. గోద్రేజ్, విప్రో ఉంది ఇక్కడ. విప్రో ఒకసారి ఓపెన్ చేద్దాం. అంటే కొందరు ఏ స్పెసిఫిక్ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవాలి అది ఇది అంటారుగా, మనకు ఆల్రెడీ వీళ్ళు డేటా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సేమ్ చూడండి పెరిగింది. అంటే ఐటీ స్టాక్స్ అన్నీ అలానే ఉన్నాయి, పెరిగినాయి, ఒకసారి ఫాల్ అయింది, మళ్ళీ ఇంక్రీజ్ అయింది. ఫస్ట్ క్యాండిల్ హైని బ్రేక్ చేయలే, డౌన్ సైడ్. ఓకేనా, ఇక్కడ చూడండి క్లోజింగ్ని బ్రేక్ చేయలే, మళ్ళీ రికవర్ అయింది. సో ఇవి వచ్చేసరికి స్టాక్ ఆప్షన్స్. సార్ మీరు స్టాక్ ఆప్షన్స్లో చెప్పారు, ఓన్లీ ఇండెక్స్ ఆప్షన్స్లో కూడా అని అడిగారు. సో ఇండెక్స్ ఆప్షన్స్లో కూడా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, స్టాక్స్ అండ్ ఇండెక్స్ ఉంది కదా, ఇక్కడ మీరు ఇండెక్స్ ఆప్షన్స్లో కూడా చూసుకోవచ్చు. లాంగ్ బిల్డప్ స్టాక్స్ వ్యూ ఆల్ అని కొట్టండి. సో మనకి ఇక్కడ లాంగ్ బిల్డప్ స్టాక్స్ మనకి ఏంటంటే ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ అండ్ ఆల్సో మనకి బ్యాంక్ నిఫ్టీలోనే చూపెడుతుంది. ఇది ఫైనాన్స్ నిఫ్టీలో లాంగ్ బిల్డప్ ఈరోజు ఫైనాన్స్ నిఫ్టీలో ఉంది కాబట్టి ఫైనాన్స్ నిఫ్టీ అని ఇక్కడ మనకు చూపెడుతుంది. సో ఇక్కడ చూడండి 2వ తారీఖు మార్నింగ్ సెషన్, ఇది ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అయింది అప్ సైడ్ అరౌండ్ 49 నుంచి 218 వరకు వెళ్ళింది మార్నింగ్ సెషన్. మళ్ళీ ఇది 1 PM. సో ఒక సెషన్ క్లోజ్ అయితే మీరు ఇది 1 PM. సో 1 PM క్యాండిల్ ఇక్కడ డౌన్ సైడ్ వెళ్ళింది. బుల్లిష్ ట్రెండ్ కాబట్టి మనం సేలింగ్, అంటే కొందరు ఆప్షన్ సెల్లింగ్ కూడా అడుగుతున్నారు. మీ దగ్గర క్యాపిటల్ ఉంటే ఇట్లా ఆప్షన్ సెల్లింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ ఆర్ఎస్ఐ మస్ట్, ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్రెడీ ఆర్ఎస్ఐ మీద మీకు స్ట్రాటజీ చెప్పాను కదా, ఇది కూడా చెక్ చేసుకోండి. సో ఇండెక్స్ ఆప్షన్లో కూడా చూసుకోవచ్చు, సేమ్ ఇదే చెప్పిన స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసి మీరు చేయొచ్చు మాన్యువల్ ట్రేడింగ్ పర్పస్. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. మీరు ఇవే కాకుండా మేము ఫ్రీగా ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేసాం. డిస్క్రిప్షన్లో మీకు ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్స్ చూపెడతాను. ఇవి వచ్చేసరికి మనకి ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ లింక్స్, పివెట్ పాయింట్స్ మీద అండ్ ఆల్సో నిఫ్టీ, నో ఇండికేటర్, సూపర్ ట్రెండ్ అండ్ ఆల్సో హెడ్జింగ్ స్ట్రాటజీస్, ఇలా అన్నిటి మీద మీరు ఫ్రీ ఓన్లీ ఇండెక్స్ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్ అనమాట. ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వస్తే రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. సో ఏదైనా ఇప్పుడు స్ట్రాటజీస్ అన్నీ మీకు నిన్నటి వీడియోలో అయినా మొన్నటి వీడియోలో అయినా చెప్పిన స్ట్రాటజీస్ పేపర్ ట్రేడ్లో ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఈ స్ట్రాటజీస్ అన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ట్రేడ్రాన్లో అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని ఫ్రీగా ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్ చేయండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైనా మీరు స్ట్రాటజీస్లో ఫ్రీగా, అంటే ఆల్రెడీ పేపర్ ట్రేడ్ చేశారు, మీకు పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయాలంటే
మీరు డిస్క్రిప్షన్లో 5 years ఆర్ ఎన్జిఎల్ఆర్ ఎల్ఐఎస్లో ఏదైనా అకౌంట్ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఈ మంత్లీ ఛార్జెస్ అనేది ట్రేడ్ ఛార్జెస్ అనేది ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన స్ట్రాటజీస్ అప్డేట్స్. సో ఇలా కాకుండా మనకి 5 years వాళ్ళు ప్రొవైడ్ చేసే డేటా ఇవి ఆప్షన్ డేటా అనమాట. స్వింగ్ ట్రేడింగ్ పర్పస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మీరు అది కూడా చూసుకోవచ్చు. స్వింగ్ ట్రేడింగ్ పర్పస్, ఓన్లీ స్వింగ్ ట్రేడింగ్ పర్పస్ మీకు నేను ఒక స్ట్రాటజీ చెప్తాను ఫ్రెండ్స్. అదొకటి ఒక వీడియోలో చెప్తాను. స్వింగ్ ట్రేడింగ్ అంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్, లాంగ్ టర్మ్ ఆర్ ఆ స్ట్రాటజీ లాంగ్ టర్మ్ అయినా షార్ట్ టర్మ్ పర్పస్ అయినా మీకు ఒక బెస్ట్ స్ట్రాటజీ చెప్తాను. సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోస్ మీరు మిస్ అవుతుంటే నెక్స్ట్ వీడియోస్లో స్వింగ్ ఇప్పుడు ఇది వచ్చేసరికి ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ ఆప్షన్స్లో, నెక్స్ట్ స్వింగ్ ట్రేడింగ్ పర్పస్ కూడా చెప్తాను స్ట్రాటజీస్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోని మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ ఆల్సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా బెస్ట్ వీడియోస్ ఉంటాయి. అండ్ ఆల్సో ఆ బెస్ట్ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా మీకోసం ఫ్రీగా తీసుకొస్తాం ప్రతిసారి. సో ఆ వీడియోస్ మీరు మిస్ అవుతుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.